యాక్చువల్‌గా ఏమనుకున్నామంటే మనం నేను వీడియో ఒకటి షేర్ చేస్తానని చెప్పాను మీకు. కానీ నాకు ఈరోజు మార్నింగే నాకు బ్రదర్ సుధీర్ గారు పెట్టిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, నేను షేర్ చేయడం మర్చిపోయాను. సో, అందుకని మనం ఏం చేస్తామంటే, ఈ వారం ఆహ్, లాస్ట్ వి మనం క్రితంసారి ఎక్కడైతే ఆపేసామో, అక్కడి నుంచే మొదలుపెట్టుకుందాం. అయితే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను బ్రదర్ సుధీర్ గారితో. మీరేం చేస్తారంటే 4, 5 అధ్యాయాలు ఐదో అధ్యాయం ఆల్మోస్ట్ ప్రతి వచనాన్ని నేను షేర్ చేసుకుంటూ వచ్చాను అందులో. ఆహ్, వచ్చే వారం క్లాస్‌కొచ్చే ముందు అది ఒకసారి మీరు వాచ్ చేయండి. వీడియోని వాచ్ చేసిన తర్వాత మనం 4, 5 అధ్యాయాలు స్కిప్ చేసేయొచ్చు. మీరు వాచ్ చేస్తే గనక. వాచ్ చేయకుండా వచ్చారంటే చాలా పొరపాటయిపోతుందది. మీకేదన్నా ప్రశ్నలుంటే గనక ఆ 4, 5 అధ్యాయాలది మీరు చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత మీకేమన్నా ప్రశ్నలుంటే గనక ప్రశ్నలు తీసుకొనొస్తే మనం వాటిల్ని అడ్రెస్ చేద్దాం. సో, వచ్చే వారం ఆహ్, డైరెక్ట్‌గా ఈ ప్రశ్నలు తీసుకున్న తర్వాత ఆరో అధ్యాయానికి మనం ఆహ్, వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతానికి మూడో అధ్యాయం క్రితంసారి ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచే మొదలుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. సో, మనం పోయినసారి 11 వచనాలు చదివాం మూడో అధ్యాయంలో. ఆహ్, 12వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ఈరోజు చదువుకుందాం. ఎవరన్నా చదివి సహాయం చేస్తారా? మూడో అధ్యాయం 12 నుంచి 31వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలైనందున యెహోవా యుద్ధంకు మోయాబు రాజులో నుండి బాధించెను. అతడు అమ్మీయులను అమాలేకీయులను చుట్టుకొని ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర పట్టణం స్వాధీనం. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు మోయాబు రాజులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టి బెన్యమీనైన గెరారును యూదాను రాకుని వారు యెహోవాను. సిస్టర్ అతడు మీరు చదువుతున్నది ఒక్క నిమిషం. చేసినవాడు అతని మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సిస్టర్. ఒకసారి నాకొక్కడికే అట్లా అనిపిస్తుందా? లేకపోతే అందరికి అట్లానే ఉందా? అలాగే ఉంది సార్. వినిపించట్లేదు. ఒకసారి మీది కొంచెం సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా సిస్టర్ ఒకసారి. ఎవరన్నా సిగ్నల్ బాగా ఉన్నటువంటి వాళ్ళు చదవగలరా? ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణంను స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు సంవత్సరములో మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము వద్ద నుండి తిరిగి వచ్చి
రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పాను. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండేది. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచింది. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాచి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకున్నందున అతడు కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాళీలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలోని శంఖాని వర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడవు చేయుచుండగా యెహూదు తప్పించుకుని పెసీలీమును దాటి షెయీరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చింది. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడని. కాబట్టి వారు అతని వెంబడిని దిగి వచ్చి మోయాబు ఎదుటి నుండి యోర్దాను రేవులను పట్టుకుని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మంది చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అణపబడగా దేశము 8 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, దేవా మీ కృపా బాహుళ్యాన్ని ఈ సాయంకాల సమయంలో ఇండియాలో, ఉదయకాల సమయంలో ఇక్కడ మీ కృపా బాహుళ్యాన్ని చాచి మీరు మమ్మల్ని సందర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ వాక్యంలో మీరు ఎందుకు రాయించారో, ఆ వాక్యం ఉద్దేశం ఏమిటో, ఆ వాక్యం నుంచి మేము ఏం నేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారో వాటిని మీరు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మేము ఊరికి తిరిగి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం, మా పాత త్రోవలకి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. మమ్మల్ని మన్నించండి. మాకు మీ వాక్యం చాలా అవసరం. దేవా మీ వాక్యాన్ని అలక్ష్యం చేసినటువంటి సందర్భాలన్నిటిని బట్టి మేము పశ్చాత్తాపడుతున్నాం. మీ యొక్క బయలుపాటుని మేము నిర్లక్ష్యం చేసినటువంటి రోజులన్నిటిని బట్టి, దినాలన్నిటిని బట్టి మేము బాధపడుతున్నాం. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి. ఈరోజు మీ దయతో మాతో మాట్లాడటానికి రమ్మని అడుగుతున్నాం. దేవా మమ్మల్ని మీ వారిగా మరలా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమలో మేము ఎదిగేటువంటి కృపను మీరు మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మీరే మహిమ పొందమని అడుగుతున్నాం. మా మనసులన్నిటినీ, మా హృదయాలన్నిటినీ, మా ఆత్మలన్నిటినీ కూడా మీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, మీ వాక్యాన్ని పొందుకోవటానికి సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అయితే ఇది చదివిన తర్వాత నేను అంటే ఇది బైబిల్ స్టడీ కదా. యూజువల్గా బైబిల్ స్టడీ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నటువంటి విధానంలోనే బైబిల్ స్టడీ అంటే ప్రసంగం కాదు. నేను ప్రసంగం చేసి వెళ్ళిపోవటానికి మీరంతా వినేసి చప్పట్లు కొట్టుకోవడానికో లేకపోతే అట్లా కాదు కదా ఉంది. సో బైబిల్ స్టడీ అంటే మనందరం కలిసి చదువుకుంటాం. మీకు అనిపించినటువంటివి మీరు కూడా పంచుకుంటారు. సో ఇట్లా ఇది బైబిల్ స్టడీ యొక్క విధానం అంటే అది. యూజువల్గా బైబిల్ స్టడీకి ప్రసంగానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మీరు ఇది చదివారు, 3వ అధ్యాయాన్ని చదివారు. ఓత్నియేల్ గురించి కూడా మనం క్రితంసారి చూసాం. మీకేమనిపిస్తుంది? అంటే ఇది చదివిన తర్వాత మీకు అనిపించినటువంటి తలంపులు ఏమిటి అసలు? ఇది తప్పు, ఇది రైట్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లోనే బైబిల్ స్టడీలోనే మనం పంచుకున్నప్పుడే మనం కరెక్ట్‌గా ఉన్నామా? లేకపోతే మనకేమన్నా తప్పులున్నాయా? మనం ఆలోచించేటువంటి విధానంలో అలాంటివి ఇక్కడే సరిచేయబడతాయి. మనం ఎవరు మాట్లాడలేదనుకోండి, మనలో ఉన్నటువంటి తప్పుల్ని కూడా మనం సరిచేయబడటానికి అవకాశం దొరకదు. ప్లస్ ఇంకోటేంటంటే మనం సరిగ్గా చెప్పినా సరే, ఇంకొకళ్ళకి మనం చెప్పినటువంటిది ఆదరణగా ఉంటుంది. వాళ్ళకి ఛాలెంజింగ్‌గా ఉంటుంది. సో, మనం ఏం చేస్తున్నామంటే మనం షేర్ చేసుకున్నప్పుడు ఇంకొకళ్ళని కూడా బలపరుస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే మీరు ఇదంతా చదివిన తర్వాత అంటే 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా! యెహూదు గురించి చూస్తున్నాం మనం. చూసిన తర్వాత మీకు అనిపించినటువంటి మొట్టమొదటి తలంపులు ఏమిటి అసలు? అన్‌మ్యూట్ చేసుకోండి మీరు. అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. చేసుకునేటువంటి అవకాశం ఉందనుకుంటా మీకు. ఆహ్, బ్రదర్ అన్‌మ్యూట్ చేసుకోగలరా? జ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకోగలరా? లేకపోతే వాళ్ళకి అన్‌మ్యూట్ చేసుకునేటువంటి అవకాశం లేదా ఎవరికీ? Yeah, they can, brother. దే కెన్ కదా? ఓకే. Yeah, everybody can. ఓకే. Also following. సో, యెహూద్‌ది మనం చదివాం గదా! ఇందాక సిస్టర్ చదివారు. ఇందులో మీకు అర్థమైనటువంటివి గానీ, లేతే అర్థం గాలేదు, దీనికి అర్థం ఏంటి అనేటువంటివి అనిపించినవి గానీ, నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను ఈ పర్టిక్యులర్ విషయంలో, లేపోతే ఇది నాకిట్లా అనిపిస్తోంది, ఇది ఇట్లా నచ్చింది నాకిది. అలాంటివేమన్నా ఉన్నాయా మీకు పంచుకోవాల్సినటువంటివి? అన్నయ్య నాకు క్వెషన్ ఉంది అన్నయ్య. ఇక్కడ Yes. యెహూద్ ఇప్పుడు ఇంతకుముందు చూసినట్లయితే దేవుడు తనని ఆశీర్వదించి అంటే తన కృప వాళ్ళపై ఉంచి తన ఫైట్ చేయడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చి ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఫైట్ చేయడానికి ఇచ్చారు కదన్నయ్య. దేవుడు ముందు చూసినట్లయితే ముందు సిచ్యువేషన్ లో యెహూద్ ముందు వచ్చిన జడ్జి ఓత్నియేల్ దగ్గర తన్ని ఫైట్ చేయడానికి కావాల్సినంత బలం ఇచ్చి ఆర్మీ మొత్తాన్ని ఫైట్ చేయడానికి బలం ఇచ్చారు కదా. ఇక్కడ తిను ఎందుకు అలా ఫైట్ చేయకుండా వెళ్ళి సీక్రెట్ గా చంపాల్సి వస్తుందని అంటే అది దేవుడు నిజంగానే అలా గైడ్ చేశారా లేకపోతే తనంతటికి తను తీసుకున్న డెసిషన్ అని? అది చాలా మంచి ప్రశ్న పృథ్వీ. యాక్చువల్‌గా ఇది చదివిన తర్వాత ఆ ప్రశ్న రాకపోతే మనం సరిగ్గా చదవలేదన్నట్టు లెక్క. కరెక్ట్‌గా అదే ప్రశ్న వస్తుంది. ఓత్నియేల్ విషయంలో అంత అలవోకగా చాలా సింపుల్‌గా దేవుడు విజయాన్ని చేయటం జరిగింది గదా! ఎందుకు ఇక్కడ ఇంత డ్రామా, అంత అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న రావాలి కంపల్సరీగా.
ఇది దేవుడే చేశారా? లేకపోతే మరి ఏంటి ఇట్లాగా ఇంత ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి ప్రశ్న రావాలి. ఓకే. వెరీ గుడ్ క్వెషన్ పృథ్వీ. సో, యూ ఆర్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్. ఇంకా? బైబిల్ స్టడీలో స్త్రీలు గూడా మాట్లాడొచ్చు ఇక్కడ. అంటే క్వెషన్స్ విషయంలో చర్చించుకోవడానికి మాట్లాడొచ్చు. తప్పేం లేదు. మీరు ఇక్కడ అంటే బోధించట్లేదు గానీ, మీరు అడుగుతున్నారు గదా! సో, ప్రశ్నలు అడగటం, మీరు షేర్ చేసుకోవటం, పంచుకోవటం ఇవన్నీ చేయొచ్చు. తప్పులేదు అందులో. అన్నయ్య నాకు ఇంకొకటి కూడా లాస్ట్ 28th వర్స్ దగ్గర కన్సర్నింగ్ ఉందన్నయ్య. హుహు. అక్కడ ఫాలో మీ హి ఆర్డర్డ్ ఫర్ ద లార్డ్ హ్యాస్ గివెన్ మోయాబ్ యువర్ ఎనిమీ ఇంటూ యువర్ హ్యాండ్ అని చెప్తున్నారు కదన్నయ్య. అవును. అండ్ దట్ ఈస్ నా గాడ్ చెప్పినట్లు ఎక్కడ మనకి ముందు లేదు కదన్నయ్య రిఫరెన్స్ అది. యాహ్! సో, మీ శత్రువులైనటువంటి మోయాబీయుల్ని యెహోవా మీ చేతికి అప్పగించున్నాడు అనేటువంటి విషయాన్ని, సో, దేవుడు నేను అప్పగిస్తున్నాను అనేటువంటి మాట ముందు మాట్లాడలేదు గదా! అనేటువంటిది. యాహ్! దట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ టూ. వెరీ గుడ్. వెరీ గుడ్. యాహ్! మనకి ఒక పెద్ద ప్రాబ్లమ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్ అంటే మనం చాలామంది మన సంఘాలు మనం అనుకోవచ్చు. ఎవరికి వాళ్ళు మనం అనుకోవచ్చు ఏంటంటే, మాకు ఈ ప్రాబ్లమ్ లేదని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాల్లో ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్, అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే స్క్రిప్చురల్ ఇల్లిటరసీ. అంటే వాక్యం పట్ల నిరక్షరాస్యత. నిరక్షరాస్యత అనేటువంటిది నేను వాక్యాన్ని చదవగలం అందరం. వాక్యాన్ని చదవలేము, అక్షరాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం అనేటువంటిది కాదసలు. వాక్యాన్ని ఎట్లా చదవాలనేటువంటి విషయంలోనే మనం పప్పులో కాలేసేస్తున్నాం. అక్కడే మనకందరికీ ప్రాబ్లమ్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ యాక్చువల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్ ఇది. సో, ఏ సంఘానికి ఆ సంఘం మాకీ ప్రాబ్లమ్ లేదు, మాకీ ప్రాబ్లమ్ లేదు అని అనుకోవచ్చు. ఆహ్, నేను ప్రతిసారి వాక్యం దగ్గరికొచ్చేటప్పుడు ప్రతిసారి గూడా నేను నేను గూడా అనుకోవచ్చు. ఏంటంటే నాకు వాక్యం చదవటం బాగా అర్థమైపోయింది. నాకు నాకు తెలుసు అని అనుకోవచ్చు. కానీ అట్లా రాను నేను. దేవా నాకు వాక్యం చదవటం రాదు. వాక్యాన్ని చదవటం ఎట్లాగో నాకు ఆ నైపుణ్యతనివ్వు, ఆ స్కిల్‌నివ్వు అనేటువంటి ప్రశ్నతో వస్తాను నేను. అందుకనే హీబ్రూ గాని, గ్రీక్‌లో గాని అట్లా చదవటానికి ఇష్టం. తర్వాత రకరకాలైనటువంటి ఆహ్, దైవ దైవ దేవుని పిల్లలు రాసినటువంటి పుస్తకాలను చదవటం. మైండ్‌ని ఎన్లార్జ్ చేసుకోవటం అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే, బికాజ్ ఐ రియల్లీ వాంట్ టు ఇంప్రూవ్. దేవుని వాక్యాన్ని చదవటంలో ఆ నైపుణ్యతని రోజు రోజుకి దేవుని కృపను బట్టి పెంచుకోవాలనేటువంటిది ఆశ ఉంటుంది. నాకొచ్చేసిందని అనుకుంటే కుదరదు. ఎందుకు ఇట్లాంటి నిరక్షరాస్యత ఉందంటే, ఆహ్, ఎందుకంటే మనం బైబిల్‌ని నేను మీకు ప్రసంగం చేసి వెళ్ళిపోతే మీరు బైబిల్ చదువుకోవటం మీకు అర్థం కాదు. మీకెప్పుడు అర్థం అవుతుందంటే, బైబిల్‌ని చదివేటువంటి వాళ్ళు బైబిల్ మీద మంచి ప్రశ్నలు వేస్తారు. ఎంత మంచి ప్రశ్నలు గనక మనం వేయగలిగితే వాక్యం మీద, వాక్యం దగ్గరకొచ్చినప్పుడు ఆ వాక్యం దగ్గర ఎంత మంచి ప్రశ్నలైతే మనం వేయగలమో, మనం అంత బైబిల్‌ని చక్కగా చదివేటువంటి వాళ్ళం అవుతాం. మంచి ప్రశ్నలు వేయాలి, మంచి ప్రశ్నలు వేయటం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అసలు ప్రశ్నలు వేయటం నేర్చుకోవాలి మనం. ఆ ప్రశ్నలు అంటే ప్రశ్నించటం గాదు నేను జెప్పేది. ప్రశ్నలు వేయటం నేర్చుకోవాలి. ఇదెందుకు ఇట్లా రాయబడింది? ఇదెందుకు ఇట్లా రాయబడింది? ఈ పేరుకి అర్థం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్రశ్నలు గనుక మనం వేయటం నేర్చుకున్నామంటే,
బైబిల్ చదవటం అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. సో, అందుకని ఏంటంటే, నేను సిగ్గు లేకుండా ఏం చేస్తున్నానంటే, మీరు చెప్పేదాకా నేను ఆగుతున్నాను. మీరెవరు మాట్లాడకపోతే చక్కగా ప్రసంగాన్ని నేను చేసేసుకొని, చేతులు దులిపేసుకొని ఇట్లా అనుకోని ఎళ్ళిపోవచ్చు నేను. లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ బైబిల్ స్టడీస్ అన్నిట్లో గూడా ఇది మొత్తానికి అయ్యే టైంకి మీరు ఆహ్, అట్‌లీస్ట్ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నేరేటివ్ లిటరేచర్‌ని, నేరేటివ్స్ అంటే కథా రూపంలో చెప్పబడినటువంటివన్నిటిని గూడా దైవవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి దిశగా మీరు వెళ్ళాలి. సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాళ్ళుగా తయారవ్వాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే సిగ్గు లేకుండా ఆపుతున్నాను. సో, మీరు ప్రశ్నలడిగేదాకా ఈ ప్యాసేజ్ మీద మీరు ప్రశ్నలడిగేదాకా నేను ఆగుతున్నాను. సో, నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను ఆగుతాను. మీరు ఇంకో 6 గంటలు ఇక్కడ కూర్చోబెడితే నేను 6 గంటలు కూర్చుంటాను. మీరు వాక్యం మీద ప్రశ్నలు వేయడమే నాకు గావాలి. సో, పృథ్వీ చాలా చక్కటి ప్రశ్నలు రెండిటిని షేర్ చేశాడు. సో, అట్లాంటిది ఆహ్, ఇంకా ఈ ప్యాసేజ్‌ని చదివిన తర్వాత మీకేమన్నా మీకొచ్చినటువంటి ఆలోచనలు ఏమేమున్నాయి? మీకొచ్చినటువంటి ప్రశ్నలు గాని, ఆలోచనలు గాని? ఆ రాజు యొక్క ఫ్యాక్ట్ డిస్క్రిప్షన్ లో ఎంత లావుగా ఉన్నాడు, బాగా తిని కూర్చున్నట్టుగా పెట్టారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అని ఈయన గురించి రాశారు, యెహూద్ గురించి. యాహ్! ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ యెహూద్ ఎడం చేతి వాటం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఎందుకు రాశారు? తర్వాత స్థూలకాయుడు అని చెప్పేసి ఎగ్లాన్ ఆ రాజు గురించి ఎందుకట్లా రాశారు? ఆహ్, యాహ్! అదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఆహ్, ఎందుకంత పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయాల్సొచ్చింది? యాహ్! అది చాలా మంచి ప్రశ్న జాసన్. యాహ్! ఇంకా? లో ఇస్రాయేల్ చంపబడగా దేశం 80 సంవత్సరం నిమ్మలంగా ఉంది. మేబీ 80 ఇయర్స్ ఎక్కువ సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. ఎక్కువ సంవత్సరాలు 80 సంవత్సరాలు. అది చాలా చక్కటి అబ్జర్వేషన్. మీరు చేసింది చాలా మంచి అబ్జర్వేషన్. 80 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. వావ్! యాహ్! చాలా ఎక్కువ సంవత్సరాలు. అవును. ఇంకా? ఎందుకంటే ఓత్నీయేలు దగ్గర 40 సంవత్సరాలని ఉంటుంది గదా! సో, 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందిందని ఉంటుంది ఓత్నీయేల దగ్గర. ఇక్కడికొచ్చేటప్పటికి 80 సంవత్సరాలు నెమ్మది పొందిందనేటువంటి విషయం మనం చూస్తాం. ఓకే. అన్నయ్య అది చాలా నెమ్మది చక్కగా పొందటం అంటే ఇన్ ద సెన్స్ దేవుడు చెప్పిన రూల్స్ ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళటమా, నడుచుకోవటమా? లేకపోతే ఎవరు అథారిటీ లేకుండా అదే ఈళ్ళతో ముందు సెపరేషన్‌లోకి వెళ్ళటము ఇలా జరుగుతూ వచ్చింది కదన్నయ్య. అలా యాహ్! లేకుండా ఉండటమా? లేకపోతే దేవుడికి విధేయత కలిగి ఉండటమా? యాహ్! నెమ్మది కలగటం అంటే ఏంటి? ఆహ్, యాహ్! అది గూడా ఒక విధేయత కలిగి ఉండటమా? దేవునికి విధేయత కలిగి ఉండటమా? లేకపోతే యాహ్! బయట వాళ్ళు ఎక్కడ గూడా అటాక్స్ ఏమి లేకుండా ఉండేటువంటి సమయమా? యాహ్! మంచి ప్రశ్న. ఇంకా? ఇంకా? బెయేర్షెబా కాకినాడ నుంచి ఎవరు? రావాలి. పైకి లేవాలి. యాహ్! యూత్ ఉన్నారా? బెయేర్షెబా యూత్ ఉన్నారా? అన్న ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి పాపం చేసి
చెప్పమ్మా. వాయిస్ కట్ అయిపోయింది టోటల్గా. ఇంకా బ్రదర్ చెప్పండి బ్రదర్. ముందు పాసేజ్ లో దేవుడు కానానీయులతో యుద్ధం చేసేటట్లు చేశాడండి. ఈ పాసేజ్ వచ్చేసరికి మళ్ళీ మోయాబీయుల్ని ప్రేరేపించాడు అని ఉన్నది. మోయాబీయులు యుద్ధం చేయడానికి ఆయన బలపరిచాడు అన్నట్టుగా. మళ్ళా కానానీయులనే తీసుకురావచ్చు కదా బుద్ధి రావాలంటే. మళ్ళీ కానానీయుల్ని తీసుకురావచ్చు కదా, మళ్ళీ ఎందుకు మోయాబీయుల్ని? అంటే అప్పుడు 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది దేశం. అవును అవును, చక్కటి, అది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకు దేవుడు కానానీయుల్ని తీసుకురాలేదు, ఎందుకు మోయాబీల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న. మంచి ప్రశ్న అది కూడా. ఇంకా పొడిచినప్పుడు ఆ ఫ్యాట్ అంతా గట్టిగా చుట్టుకుంటాం. ఆయన పొడిచినప్పుడు అది అంత గా ఎందుకు డిస్క్రైబ్ చేశారు narrator? చాలా, అంటే కత్తితో పొడిచిన తర్వాత, అంటే ఎడం చేత్తో పొడుస్తాడు కదా, ఎడం చేత్తో ఇట్లా పొడిచిన తర్వాత పిడికిలు కూడా లోపలికి వెళ్ళిపోవటం. సో అది లోపలికి వెళ్ళిపోవటం వల్ల కత్తి బయటికి తీసుకురాలేడు. స్పింక్టర్ అంటాం, ఏంటంటే యానువల్ స్పింక్టర్ని, అంటే వెనకాల భాగం ఎక్స్ప్లోడ్ అయిపోవటం, లోపల ఉన్నటువంటి లెట్రిన్ అంతా కూడా బయటకు వచ్చేయటం. తెలుగులో కొంచెం కన్జర్వేటివ్గా ట్రాన్స్లేట్ చేశారు కానీ, బట్ ఇట్స్ వెరీ గ్రోస్. అంటే లోపల ఉన్నటువంటి లెట్రిన్ అంతా ఎక్స్ప్లోడ్ అయ్యి బయటకు వచ్చేయటం. సో ఆల్ దీస్ థింగ్స్, ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి డిస్క్రిప్షన్, అంత అవసరం ఏంటి? ఈ ప్యాసేజ్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా కనుక చదివితే మనకి ఆశ్చర్యం వస్తుంది. అంటే ఓత్నీయులకిను యెహూదు దానికి మధ్యలో ఇంత వ్యత్యాసం, అంటే ఇంత డ్రామానా అని. మీకు గుర్తుందా, పోయినసారి డ్రామా గురించి మాట్లాడుకున్నాం మనం, ఎండింగ్లో డ్రామా గురించి మాట్లాడుకున్నాం. విన్నారా? మీకు జ్ఞాపకం ఉందా? డ్రామా గురించి మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని నేను చెప్పాను. డ్రామా అంటే బేసికలీ ఏంటంటే మనకి ఎక్కువ, అంటే పరిణామాలు నాటకీయంగా చోటు చేసుకోవటం అనేటువంటి విషయం కదా. సో అది నేను డ్రామా అంటే నా ఉద్దేశం, అది అక్కడ నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం అనేటువంటి విషయం గురించి పోయినసారి మాట్లాడుకున్నాం మనం. ఏం మాట్లాడుకున్నావు, జ్ఞాపకం ఉందా మీకు? దేవుడి పట్ల విధేయత ఉన్నప్పుడు ఎక్కువ డ్రామా లేకుండా సబ్మిషన్ క్విక్ గా అయిపోతుంది. ఆ విధేయత లేకుండా ఫెయిల్ దేవుడు చెప్పిన దాని ప్రకారం వెళ్ళకుండా ఉన్నప్పుడే ఎక్కువ డ్రామా అనేది ఉంటది. అట్లీస్ట్ న్యాయాధిపతుల గ్రంథంలో మాత్రం అది సత్యం. అంటే ప్రతి పరిణామాలు చోటు చేసుకున్న ప్రతిసారి కూడా మనకు అవిధేయత ఉంది అని చెప్పలేము, కానీ అట్లీస్ట్ మాత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం, అంటే దేవునికి అవిధేయత, తర్వాత నాటకీయమైనటువంటి పరిణామాలు, ఈ రెండింటికి మధ్యలో ఒక సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వాళ్ళు కూడా
చాలాసార్లు ఇప్పుడు ఉదాహరణకి యేసుప్రభు జీవితాన్ని చూసుకున్నారు. ఆయన విధేయతకు మారిపోయారు ఆయన. విధేయతని చక్కగా చూపించినటువంటి వ్యక్తి. కానీ విధేయత చూపించినా సరే ఆయన మరణం అనేటువంటిది ఎంత నాటకీయమైనటువంటి పరిణామంలో జరిగిందో ఆలోచించండి. ఎందుకంటే అది సాతాను యొక్క కుతంత్రాన్ని బట్టి జరిగినటువంటి పరిస్థితి అదంతా గూడా. సో, కాబట్టి ఏంటంటే మనం నాటకీయంగా జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని పట్టుకొని దేవునికి అవిధేయత ఉంది అని కనెక్షన్ చేయలేం గానీ, అట్‌లీస్ట్ న్యాయాధిపతుల గ్రంథంలో మాత్రం ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్‌ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది మనకి. అది అండర్‌లైన్ చేసుకోవాలి మనం. ఓకే. దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ పృథ్వీ. ఐయామ్ రియల్లీ ఎంజాయింగ్ మంచి ప్రశ్నలు మీరు రైజ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. అయితే బెర్షెబా కాకినాడలో ఉన్నటువంటి యూత్ కోసం ఈ మీటింగ్స్, ఈ బైబిల్ స్టడీస్‌ని పెట్టాం కదా ఫస్ట్. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు గనక ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అనేటువంటిది, అంటే ప్రశ్నలు వేస్తే బాగుంటుంది ఈ ప్యాసేజ్ మీద అనేటువంటిది నా కోరిక. Can we say Yehud led them in the right direction because the people are at peace for about 80 years, which is more than Othniel's time? Yeah, అది కూడా ప్రశ్నే. యహూద్ వాళ్ళని సరైనటువంటి డైరెక్షన్‌లో తీసుకెళ్ళాడని మనం అనుకోవచ్చా? చూద్దాం. వీటిలన్నిటికీ ప్యాసేజ్ ఏం చెప్తుందో విందాం. చాలా జాగ్రత్తగా ప్యాసేజ్‌ని క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేద్దాం మనం. ఇంకొక ప్రశ్న తీసుకుంటాను నేను. కానీ ఈ ప్రశ్న ప్రత్యేకంగా బెర్షెబా కాకినాడ యూత్‌కి ఇద్దామని అనుకుంటున్నాను. యూత్ నుంచి ఎవరన్నా సరే. ఉన్నారా? ఓకే. సో, లెట్స్ గో టు ఈ ప్యాసేజ్‌లో వచనాల దగ్గరికి వెళ్దాం మనం. ఓకే. ఎవరో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు గానీ వినిపించట్లేదు నాకేమి. బ్రదర్ చెప్పండి. షన్గు అంటే 30 వర్స్ లో ముల్కోలు కర్రతో 600 మందిని చంపాడు అంటున్నారు కదా. అక్కడ దేవుడు ఆయన శక్తిని లేకపోతే న్యాయాధిపతి యొక్క శక్తిని మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. అవును, చాలా మంచి ప్రశ్న. నిజానికి చెప్పాలంటే ఈ ప్రశ్న దెబోరా కథ మొత్తానికి కూడా ఒక తాళం చెవి లాంటిది మీరు వేసినటువంటిది. అంటే 4వ అధ్యాయం 5వ అధ్యాయానికి ఆ 2 అధ్యాయాలకి 4, 5 అధ్యాయాలు రెండిటికి కూడా మీ ప్రశ్న తాళం చెవి లాంటిది. సో చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు.
సరే, ఓకే, లెట్స్ గో నౌ. మీరు 12వ వచనాన్ని కనుక 12వ వచనం నుంచి మొదలు న్యాయాధిపతుల గ్రంథంలో చాలా ఎక్కువగా కనిపించేటువంటి పదం ఇది. ఏంటంటే యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఎందుకని ఇంత పొరపాటు చేస్తున్నారు అంటే, ప్రతిసారి పాపం చేయాల్సినటువంటి అవసరం ఏంటి వీళ్ళు? మేము చూడండి, మేమైతే దేవుడు ఇంత చేసిన తర్వాత మేమైతే ఇట్లా ఉంటామా అనే ప్రశ్న రావచ్చు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 2 దృష్టులు ఉన్నాయి అక్కడ. న్యాయాధిపతుల గ్రంథంలో 2 రకాలైనటువంటి దృష్టులున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి యెహోవా దృష్టి, అంటే ఆయన యొక్క స్టాండర్డ్స్, ఆయన యొక్క కొలమానం ప్రకారం. రెండవది ఏంటంటే ఇజ్రాయేలీల యొక్క కొలమానం ప్రకారం. వాళ్ళు చేస్తున్నటువంటి పాపం, ఇది మాకు తెలుసు పాపం అని, అయినా సరే మేము చేస్తున్నాం అని అనుకోవట్లేదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళు చేస్తుంది ఏంటంటే, మేము చేస్తుంది రైట్ అనేటువంటి ఉద్దేశంలో వెళ్తున్నారు. వాళ్ళు చేస్తుందంతా కరెక్టే. ఇప్పుడు వాళ్ళు మీరు లాస్ట్ వీక్ నేను యూదా గురించి చదువుతున్నాను. ఆదికాండం 37, 38, 39 అధ్యాయాల దగ్గర యూదా గురించి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు యూదా ఏం చేస్తాడంటే, కొడుకులు చచ్చిపోతూ ఉంటారు. తామారుకి ఫస్ట్ ఒకడిని ఇస్తాడు. తర్వాత వాడు యెహోవా దృష్టికి దోషి అయినంత కాబట్టి వాడిని దేవుడు మొత్తడం జరుగుతుంది. వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత రెండో కొడుకు కూడా, అరే నువ్వు వెళ్ళి లెవరేట్ మ్యారేజ్ అంటే మీ అన్న సంతానాన్ని ముందుకు తీసుకెళ్ళి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాడు కూడా చచ్చిపోతాడు. వాడు యెహోవా దృష్టికి తప్పు చేస్తాడు కాబట్టి. మూడో వాడిని ఏం చేస్తాడంటే, నేను యూదా మాట ఇచ్చిన తర్వాత తామార్ని వాళ్ళ ఇంటికి పంపించేసి, నువ్వు విధవలాగుండు, మీ తల్లిదండ్రుల ఇంట్లో నువ్వు విధవలాగుండు, మీరు పెద్ద అయిన తర్వాత నేను పిలుస్తానులే అని చెప్తాడు. ఆమె గురించి వదిలేస్తాడు కంప్లీట్గా. వదిలేసిన తర్వాత సరే, మొత్తానికి చాలా విషయాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన యూదా భార్య చనిపోయిన వెంటనే వేశ్య కోసం వెతుకులాట్లో ఉంటాడు. అక్కడ మనకి తెలుగులో ఎలా తర్జుమా చేశారో తెలియదు కానీ, హీబ్రూలో చాలా స్పష్టంగా కదీషా అనేటువంటి పదం ఉపయోగిస్తారు. ఏంటంటే ష్రైన్ ప్రాస్టిట్యూట్ అంటాం. ష్రైన్ ప్రాస్టిట్యూట్ అంటే ఏంటంటే, యూదాకు తెలుసు తన తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు ఒకడే కొడుకున్నాడు, వాడు కూడా చనిపోయాడు అంటే ఏమవుతుంది అనేటువంటి విషయం తెలియదు. ష్రైన్ ప్రాస్టిట్యూట్ని కదీషాని ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు? కదీషా అంటే ఏంటంటే దేవాలయం, కనాను దేవాలయాల్లో ఉన్నటువంటి వేశ్యలు. వీళ్ళు దేవతా వేశ్యలు అనే బదులు మనకి భారతదేశంలో కూడా ఉంటారు కదా, ఏంటంటే ఇదివరకు ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్ ఇట్లాంటి ప్రదేశంలో దేవదాసీలు. సో దేవదాసీలు అనేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం చూసుకుంటున్నాడు ఆయన. సో ఈమె తామారు అలా రాగానే ఈమె దేవదాసి అనుకొని, ఈమె కూడా దేవాలయంలో ఉన్నటువంటి వేశ్య అనుకొని ఆమెతో పోవటం మొదలుపెట్టాడు. యూదా ఇదంతా చేసిన తర్వాత యూదా దృష్టిలో యూదాకి కరెక్టే, ఆయన చేస్తున్నటువంటిది ఆయన దృష్టిలో సరైన విధానంలోనే చేస్తున్నాడు ఆయన. కానీ నేరేటర్ మనకు చూపిస్తున్నాడు, యూదా నేను తప్పు చేస్తున్నాను అనుకొని చేయట్లేదు, అది నేను రైటే చేస్తున్నాను అనుకొని చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర విగ్రహారాధనలో ఉన్నటువంటి అతిపెద్ద దరిద్రం ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు చూస్తున్న తర్వాత దే జస్టిఫై దెమ్సెల్వ్స్. వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఏమని? మేము చేస్తుంది రైటే, కవరప్ చేసుకోవటానికి, లేకపోతే రకరకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవటానికి, ఎక్స్క్యూజెస్ని ఇచ్చుకోవటానికి చాలా కవరప్ చేసుకుంటుంటారు. సో ప్రతి ఒక్కడు కూడా ఇజ్రాయెల్లో జరుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా వాని దృష్టిలో వాడు యథార్థవంతుడిగానే ఉన్నాడు. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇందులో మనం కనుక మనం తూనికలో పెట్టామంటే, బ్యాలెన్స్లో పెట్టి చూసామంటే, కొలమానంలో పెట్టి చూసామంటే ఎక్కడా కూడా తూగట్లేదు. అంటే 1 కిలో రాయికిను తర్వాత ఒక కాకి ఈకకి రెండింటిని, 1 కిలో రాయిని ఒకవైపు పెట్టి ఒక కాకి ఈకని ఇంకో దాంట్లో పెట్టామంటే ఎట్లాగైతే తూగదో అట్లా ఉంది పరిస్థితి.
యెహోవా దృష్టి ఏమో ఒక క్వింటా రాయి లాంటిది. ఆయన యొక్క కొలమానం క్వింటా రాయి లాంటిది. వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ యథార్థత లేకపోతే వీళ్ళు చేస్తున్నదంతా కూడా ఏంటంటే ఒక కాకీక లాంటిది. వీళ్ళేం చేస్తున్నారంటే మేము యథార్థవంతులం, మేము రైటే చేస్తున్నాం అనుకుని వెళ్తున్నారు వీళ్ళు. కానీ దేవుని దృష్టిలో అది ఎట్లా ఉందంటే తోగకపోగా అది నీచమైనటువంటి కార్యంగా కనిపిస్తుంది. అది యెహోవా దృష్టికి దోషం అవ్వటం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి అండర్‌లైన్ చేసుకోండి. ఏంటంటే లైఫ్‌లో ఈ మాట చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే నేను ఎవరి దృష్టిలో నేను సరైనటువంటి వాడిగా, సరైనటువంటి దానిగా ఉన్నాను. సో, చాలా సార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మసక కొట్టేయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర యాక్షన్స్ చేసేయొచ్చు. నాటకాలు వేసేయొచ్చు. బైబిల్ చదువుతున్నట్టుగా నటించొచ్చు. లేకపోతే ఫోన్‌లో పట్టుకొని అటు ఇటు చాటింగ్‌లు చేస్తూ కూడా, లేదు మేము చాటింగ్‌లు చేయట్లేదు. మేము యాక్చువల్‌గా చాలా మంచి చదువుతున్నాం. సో, చాలా సార్లు మనం కూడా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళం కూడా, మనం కూడా చాలా ఆహ్, హ్మ్. మన దృష్టిలో మనం సరిగ్గా ఉన్నట్టుగానే చేస్తాం. మొన్న ఈ మధ్యన జరుగుతున్న దాంట్లో ఇప్పుడు లంచం ఇచ్చినటువంటి డబ్బుతో మేము దేవునికి ఆహ్, ఇవ్వచ్చా అనేటువంటి ప్రశ్న. లంచం తీసుకున్నటువంటి డబ్బులతో దేవునికి సమర్పించొచ్చా అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు దేవునికి అందులో వీడు ఒక రూ. 1,00,000 లంచం తీసుకుంటాడు. ఆ లంచంలో యాక్చువల్‌గా 5,000 10,000 దేవుడికి పడేస్తాడు. సో, ఆ 10,000 పడేసేటప్పుడు వీడేమనుకుంటాడంటే నేను దేవునికి ఇస్తున్నాను గదా! అనుకుంటాడు. అందులో వాటా దేవునికుంది గదా! అని జెప్పేసి దానికి వీడేం జేస్తాడంటే, దేవుని పిల్లలకి నేను ఆదుకుంటున్నాను తప్పేంటి అనేటువంటి ప్రశ్నతో వస్తాడు గానీ, లంచం తీసుకోవటం అనేటువంటి దగ్గర ఫోకస్ పెట్టడు. సో, ఎవరి దృష్టికి వాడు యాక్చువల్‌గా అందుకనే ఎట్లా ఉంటామంటే మనం వి ఆర్ వెరీ రైచియస్ ఇన్ అవర్ ఓన్ సైట్. సో, కానీ న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే ఈ పదాన్ని చూపించడం వల్ల ఉద్దేశ్యం ఏంటంటే, నేరేటర్ ఈస్ కాలింగ్ అస్. మనల్ని న్యాయాధిపతుల గ్రంథకర్త ఒక సత్యానికి మనల్ని పిలుస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఎవరి దృష్టిలోరా? నువ్వు ఎవరి దృష్టిలో నిజంగా నీ నీ పనులు ఎవరి దృష్టిలో సరిగ్గా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ఏమ్మా! నీ పనులు ఎవరి దృష్టిలో సరిగ్గా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. నువ్వు నీ దృష్టిలో నువ్వు సరిగ్గానే ఉండుండొచ్చు. కానీ యెహోవా దృష్టిలో దోషులైనటువంటి వారు కాబట్టి ఆయనేం చేస్తున్నాడంటే వాళ్ళకున్నటువంటి చాలా పెద్ద వీక్‌నెస్ ఏంటనేటువంటిది ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటి ఇజ్రాయేలీయులకు ఉన్నటువంటి అతి పెద్ద వీక్‌నెస్ ఏంటి? జ్ఞాపకం ఉందా మీకు నేను చెప్పింది? ఇతరుల్ని అనుకరించడం. యాహ్! వాళ్ళలాగా మేము గూడా ఉండాలి. వాళ్ళలాగా మేముండాలి అని అనుకోవటం. తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానాల్లోకి వెళ్ళటం. అంటే కీ టు సక్సెస్ అన్నమాట. వాళ్ళు సక్సెస్ అవ్వటానికి ఏ మార్గాలను ఎంచుకుంటున్నారో వాళ్ళలాగా ఉంటాం కాబట్టి, వాళ్ళలాగా మేము గూడా చేస్తాం. వాళ్ళు అలా ఆరాధిస్తే వాళ్ళలాగా మేము గూడా అలాగే ఆరాధిస్తాం. వాళ్ళు అట్లాంటి బట్టలేసుకుంటే అట్లానే వెళ్తాం మేము గూడా. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి తహతహ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సక్సెస్, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సక్సెస్ మీద సాఫల్యం మీద దృష్టి పెట్టుకున్నారు కాబట్టి ఏమవుతున్నారంటే అది రావటానికి ఈ సఫలత అనేటువంటిది ఒక విగ్రహంలాగా తయారైంది కాబట్టి అది దాన్ని పొందుకోవటానికి ఏ గడ్డన్నా తింటాం. ఏ పెంటనన్నా సరే మొహం మీద పులుముకుంటాం. సో, అట్లాంటి విధానాలనమాట. అట్లాంటి విధానాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళు ఆహ్, అలా ఉన్నారు కాబట్టి దేవుడేం చేస్తున్నాడంటే ఓకే. ఒకసారి మీరు వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు గదా! సో, కానానీయులు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి యూదాకు సంబంధించినటువంటిది. దాన్ని యాక్చువల్‌గా కానానీయులు అంటే మనం ఇందాక బ్రదర్ సుధీర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఎందుకు వేరే వాళ్ళని చూజ్ చేసుకోవాల్సిన అంటే కానానీయులనే చూజ్ చేసుకోవచ్చు కదా! ఎందుకు మోయాబీయులని తీసుకురావటం అంటే మనం చూస్తున్నాం. నేనొక్కసారి మీకు ఆహ్, నేను షేర్ చేస్తానే. నా పవర్ పాయింట్ మళ్ళీ మ్యాప్ షేర్ చేసేసుకుంటే మనకి విషయం అర్థమైపోతుంది. నా ప్రశ్నకి అర్థం. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో, ఇది చూస్తున్నారా మీరు? వాళ్ళు ఈ ఇది కనిపిస్తుందా మీకిక్కడ? నేను ఒక్క నిమిషం ఉండండి.
ఈ ప్రదేశం పేరు చదవగలరా? కొంచెం జూమ్ జెరికో చేయండి అన్న. అన్న. చదవగలరా? లేకపోతే కనిపిస్తుందా, కనిపించట్లేదా? కొంచెం జూమ్ చేయండి అన్న, కనిపించట్లేదు. జూమ్ చేయమంటారా? చేయగలుగుతారా? జూమ్ అవ్వట్లేదు ఇది. మన స్క్రీన్ జెరికో అన్న. జెరికో, వెరీ గుడ్. దాన్నే జెరికోనే యాక్చువల్గా సిటీ ఆఫ్ పామ్స్ అని కూడా అంటారు. అంటే ఖర్జూర పండ్ల యొక్క ప్రదేశం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా, సిటీ ఆఫ్ పామ్స్. సో దీనికి దగ్గరలో ఉన్నటువంటి దేశం ఏముందో చూడండి ఒకసారి. అందుకని మోయాబీలు వచ్చారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే వేటికి అట్రాక్ట్ అవుతున్నారో దేవుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు ఒకసారి. సో అందుకనే మోయాబీలు ఏం చేస్తున్నారంటే, మనం ఈ చదువుకున్నప్పుడు అమ్మోనీయుల్ని, తర్వాత అమాలకీయుల్ని కూడా వీళ్ళు వెంట తెచ్చుకొని వస్తున్నారు వీళ్ళు. ఇదిగో సిటీ ఆఫ్ పామ్స్ అని చూస్తున్నారా ఇక్కడ మీరు? దీని పేరు ఎట్లా ఉందో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, చూస్తున్నారా? ఓకే, సో పదమూడవ వచనం. అందుకనే ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అమ్మోనీయుల్ని, అమాలేకీయుల్ని సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్టు పట్టణం స్వాధీనపరుచుకున్నారు. అర్థమవుతుందా మీకు? సో అమ్మోనీయులు, అమాలేకీయులు మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి. ఇలా బైబిల్ని చదువుకునేటప్పుడు ఆ ప్రదేశాలు కనిపించినప్పుడు ఒకసారి కొంతసేపు మ్యాప్స్ చూసుకొని మీరు అమ్మోనీయులు ఇక్కడ ఉన్నారు మనకి, చూస్తున్నారా? రైట్ సైడ్ ఇక్కడ అమ్మోనీయులు కనిపిస్తున్నారు, చూస్తున్నారా? తర్వాత మోయాబీలు ఇక్కడ ఈ నోరు తెరిచినట్టుగా ఉంటుంది కదా ప్రాంతం, ఇక్కడ ఈ నోరు తెరిచినట్టుగా ముందున్న ప్రాంతం అంతా కూడా మోయాబీలు అనమాట. ఇది మోయాబీలు, ఇది అమ్మోనీయులు. అమాలేకీయులు యాక్చువల్గా కింద ఎక్కడి నుంచో వస్తారనమాట. సో వీళ్ళ ముగ్గురు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కట్టగట్టుకుని ఏం చేశారంటే వచ్చి ఎరికో పట్టణం మీదకి వచ్చారు వీళ్ళు. సో దేవుడు ఏంటంటే వీళ్ళ చేతికి అప్పగించడం అనేటువంటి జరిగింది. వీళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు వీళ్ళలాగా ఉండాలని తహతహలాడిపోతున్నారు కదా, ఒకసారి వీళ్ళు వచ్చి మీ మీద రాజ్యం చేస్తే ఎట్లా ఉంటుందో చూసుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్నమాట దేవుడు. అది అక్కడ. సరే, 14వ వచనంలో ఇజ్రాయేలీలు 18 సంవత్సరాలు మోయాబు రాజుకి దాసులయ్యారు. ఓకే, 15వ వచనం, ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను, జాక్ అనేటువంటి పదం. మొరపెట్టడం అంటే ఏంటంటే, మా విధానాలు మేము సరి చేసుకోము, కానీ మమ్మల్ని మాత్రం ఇందులోంచి ఎట్లాగైనా బయటపడేసే చాలు, అంత మాకు అలా చేస్తే చాలు, మేము మా విధానాలు సరి చేసుకోము, మాకు కొంచెం సక్సెస్ ఇవ్వు, సఫలత ఇవ్వు. ఎందుకు? మనకు కావాల్సిన దేవుడు కాదు, మనకు కావాల్సిన సఫలత. మనం చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా మనకు కావాల్సింది ఏంటంటే, మనం ప్రాస్పర్ అవటం. ప్రాస్పర్ అయితే చాలు మనకి అనేటువంటి ఒక విగ్రహారాధనతో కూడినటువంటిది అనమాట. సో ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైనటువంటి గెరా కుమారుడగు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించను. సో దేవుడు నియమించాడు ఇతన్ని. తర్వాత అతడు ఎడమ చేతి పనివాడు. విషయం చూడండి, ఇందులో ఉన్నటువంటి గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటంటే, అసలు బెన్యామీన్ అంటే ఏంటంటే సన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్. యామీన్ అంటే కుడి చెయ్యి అని అర్థం, బెన్ అంటే కొడుకు అని అర్థం, లేకపోతే కుమారుడు, లేకపోతే పిల్లలు, అంటే సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఎందులో బలవంతుట? ఎడం చేతిలో బలవంతుట. సో అదొక చమత్కారమైనటువంటి విషయం. సో అతని చేతను ఇజ్రాయేలీలు మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనుకు కుప్పాన్ని పంపించారు, ట్రిబ్యూట్ని పంపించారు. యెహూదు ఇతను ఏం చేసుకున్నాడంటే, 3 పొడవు కలిగినటువంటి 2 అంచుల కత్తిని తీసుకొని తన వస్త్రంలో కుడితోడ మీద పెట్టుకొని చాలా జాగ్రత్తగా హిడెన్గా పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దాన్ని కట్టుకొని ఆ కుప్పం మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనుకు తెచ్చాడు. ఎగ్లోనుకు బహుస్థూలకాయుడు. చాలా విషయం ఇది. ఎగ్లోన్ అనేటువంటి పదం ఏమిటంటే కాఫ్, CALF కాఫ్, లేకపోతే యంగ్ బుల్ అంటే దున్నపోతు, బలిసినటువంటి దున్నపోతు ఉంటుంది కదా, సో అట్లాంటిది అనమాట. ఆ పదానికి అర్థం అదనమాట.
సో ఈ పేరుకు తగ్గట్టుగా ఇతను ఏంటంటే చక్కగా బహుస్థూలకాయుడు. అంటే ఏం చేస్తున్నాడంటే ఇతరులు తెచ్చినటువంటి కుప్పం, ఇతరులు తెచ్చినటువంటి ట్రిబ్యూట్ మొత్తాన్ని తీసుకొని తిని ఈ స్థితికి వెళ్ళాడు అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా ఇట్లాంటివి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథంలో గనక మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఇంకొక బహుస్థూలకాయుడు మనకు కనిపిస్తాడు. ఎవరు అతను? బహుస్థూలకాయుడు ఎవరు? మొదటి 3 అధ్యాయాల్లోనే కనిపిస్తాడు మనకు ఆయన. ఎవరు చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథంలో నాబాల్. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో నాబాల్ ఉన్నాడా? ఏలి బహుస్థూలకాయుడు కదా. ఎందుకు బహుస్థూలకాయుడు అయ్యాడు? 2వ అధ్యాయం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఏలితో ఏంటంటే, నువ్వు యూ హ్యావ్ ఫ్యాటెండ్ యువర్ సెల్ఫ్. నా పిల్లలు తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలీలు తీసుకొచ్చినటువంటి బలుల్ని నువ్వేం చేసావు? ఆ బలులతో నిన్ను అవి తిని నువ్వేం చేసావంటే నిన్ను ఫ్యాటన్ చేసుకున్నావు అంటాడు. అంటే నిన్ను నువ్వు కొవ్వు పట్టించుకున్నావు అంటాడు దేవుడు. సో అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ స్థూలకాయులు అంటే వీళ్ళు కొంతమందికి నిజంగానే పాపం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్థూలకాయలు అవుతారు కొంతమంది. కానీ దాని గురించి కాదు మాట్లాడేది. ఇక్కడ స్పష్టంగా ప్యాసేజ్లో ఉన్నటువంటి స్థూలకాయత్వం ఏంటంటే ఇతరుల మీద కుప్పాన్ని, అంటే వాళ్ళని అప్రెస్ చేసి వాళ్ళని భయంకరమైనటువంటి శ్రమకు గురి చేసి వాళ్ళ కష్టాన్ని మనకి ఊరకనే కూర్చొని తింటాం అంటారు కదా. అట్లా తింటూ బాగా కొవ్వి పట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాట. ఈ ఎగ్లోన్ అందుకని ఏం చేస్తున్నాడంటే బహుస్థూలకాయుడు అనమాట. ఈ యహూద్ ఏం చేస్తున్నాడంటే ఆ కుప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చి సారీ కుప్పం కదా, యాక్చువల్ కప్పం కదా, క్షమించండి నన్ను. సో ఈ కప్పాన్ని తీసుకొచ్చి మోయాబు రాజుకి ఎగ్లోన్కి ఇచ్చాడు. ఆ కప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసినటువంటి జనుల్ని వెళ్ళనంపి గిల్గాల్ దగ్గర ఉన్నటువంటి పెస్లీము నొద్ద నుండి తిరిగి వచ్చి, మీకు ఇక్కడ ఎవరు ప్రశ్న అడగలేదా పెస్లీము అని ఎందుకు రాశారు అనేటువంటిది? ఇక్కడ వై డిడ్ ద రైట్ పెస్లీం? మా అమ్మాయి కూడా అడుగుతున్నా ప్రశ్న. పెస్లీం అని ఎందుకు రాశారు డాడీ అని. పెస్లీం అంటే మైన్స్ అనుకుంటా బ్రదర్. మైన్స్, క్వారీస్. ఓకే, ఇంకా పెస్లీం. యాక్చువల్గా పెస్లీం అంటే ఏంటంటే విగ్రహాలు. ఓకే, ఎవరో సాక్షి టీవీ పెట్టుకొని కూర్చున్నారండి. సో సిస్టర్ రమాదేవి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పెస్లీం అంటే ఏంటంటే విగ్రహాలు. బేసికల్లీ మనకి పొలిమేరలో చాలాసార్లు విగ్రహాలు ఉంటాయి. మనకి కొన్ని పల్లెటూర్లకు వెళ్తే కూడా కొన్ని విగ్రహాల లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇతను విగ్రహాల దాకా వెళ్ళాడు? ఎందుకు? గిల్గాల్ దగ్గర ఉన్నటువంటి పెస్లీం, ఇది తర్జుమా చేసినప్పుడు ఈ పదం మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండదు అప్పుడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లో కూడా చాలాసార్లు వెన్ హీ కేమ్ టు ద ఐడల్స్ అట్ గిల్గాల్ అని రాశారు NIVలో అయితే. సో గిల్గాల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని విగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత ఇతను రాజా అని చెప్పి రహస్యమైనటువంటి మాట ఒకటి నేను నీతో చెప్పాలి అన్నాడు. అతను తన యొద్దకు నిలిచినటువంటి వాళ్ళందరినీ వెలుపలికి పోవు వరకు ఊరకమ్మని చెప్పాడు. యాక్చువల్గా తెలుగులో కొంచెం సాగదీసి రాశారు కానీ, నేను నీకు ఒక రహస్యం చెప్పాలి రాజా అనగానే సైలెన్స్ అన్నాడు. అదే ఉంటుంది యాక్చువల్గా. ఎవడు మాట్లాడదా నాకేదో చెప్పాలట, సైలెన్స్ అంటాడు, అందరూ వెళ్ళిపోతారు అంతే. 20వ వచనంలో యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చున్నాడు కాబట్టి యహూదు నీతో నేను చెప్పవలసిందేమో కానీ దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. ఎందుకు? ఈ విగ్రహాల దగ్గరకు రాగానే అతనికి ఏదో ప్రత్యక్షత వచ్చింది అన్నట్టుగా. ఆ విగ్రహాలు తనకి ఇప్పుడు మనకి అందుకనే చూస్తాం కదా, పొలిమేరలకు వెళ్ళినప్పుడు పెనియేల్ దగ్గర యాకోబుకి ఒక దర్శనం వస్తుంది.
సో ఏన్షియంట్ వరల్డ్‌లో ఏంటంటే ఈ విగ్రహాల దగ్గరికెళ్ళినప్పుడు ఈ దేవీ దేవతలు మాతో మాట్లాడారు, మాకు పూనకం వచ్చింది, మాతో మాట్లాడారు అన్నట్టుగా అనమాట. సో ఈ ఎగ్‌లోను వీడు చాలా మందికేంటంటే ఇతరుల దాని మీద అప్పనంగా తినేటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఒక రకమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి సరైనటువంటి ఆహ్, డిసర్న్‌మెంట్ ఉండదు. వివేచన ఉండదు. అంటే ఏ గాలికి పడితే ఆ గాలికి కొట్టుకుపోయే విధంగా ఉంటారు. సో వాళ్ళు అప్పనంగా తినటం, తర్వాత వాళ్ళని కొవ్వు పరుచుకోవటం, తర్వాత అంతకంతకు వాళ్ళ డబ్బులు పెంచుకోవటం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి, వాళ్ళేం చేస్తారంటే దానికి తగ్గట్టుగా ఎవరు సంపాదించిందంతా కూడా జాగ్రత్త పరుచుకోవటానికి ఆ సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి. ఇన్‌సెక్యూరిటీతో బాధపడిపోతుంటారు. దాన్ని కాపాడుకోవటానికి ఎవరు ఏది చెప్తే అది వీళ్ళు చేయటానికి సిద్ధమైపోతారు. ఈ ఎగ్‌లోనికి ఉన్నటువంటి అది గూడా అంతే. పేరుకు మాత్రం స్థూలకాయుడు. అంటే లోపల సబ్‌స్టెన్స్ భయంకరమైనటువంటి వెయిట్ ఉన్నటువంటి సబ్‌స్టెన్స్ ఉంది కానీ మెదడులో మాత్రం గుజ్జు లేదు. సో అదే ఇక్కడ యాక్చువల్‌గా అదే విషయం చెప్తున్నాడనమాట. ఏంటంటే ఆలోచించేటువంటి జ్ఞానం లేదు. అంటే కొవ్వు పట్టిపోయినటువంటి వ్యక్తి ఇతరులని అప్రెస్ చేసి కొవ్వు పట్టిపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తనకి ఏ విధంగా కూడా ఆలోచించేటువంటి మనస్తత్వం లేదు. అందుకనే చాలా సార్లు మనం నూతన నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. ఏమిటంటే బాగా ఈ ఇహ సంబంధమైనటువంటి వాటికి బాగా బానిసలైపోయినటువంటి వాళ్ళకి దేవుడు వాళ్ళు ఎలాంటి బోధకులను ఇష్టపడతారు? నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు అంటారు. ఎలాంటి బోధకులను ఇష్టపడతారు చెప్పండి వాళ్ళు? వెరీ గుడ్. సో వాళ్ళకి చెవులకి దురద ఉంటుంది. దురద ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరు గోకితే ఇప్పుడు దురద ఉన్నప్పుడు గోక్కుంటే మనకి హాయిగా ఉంటుంది కదా! అవును కదా! ఎవరికైనా అంతే. సో దురద ఉన్నప్పుడు గోకితే హాయిగా ఉంటుంది. సో ఇంకెవరన్నా గోకితే ఇంకా హాయిగా ఉంటుంది. సో వీళ్ళకి చెవులకి దురద వచ్చినప్పుడు ఆ దురదని గోకేటువంటి బోధకులు వస్తారట. ఆ గోకేటువంటి బోధకులు వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా హాయిగా ఉంటుందంట. ఎందుకు? ఎవరిలో ఉంది ప్రాబ్లమ్? ఎవరిలో ఉంది? వీళ్ళతోనే ఉంది ప్రాబ్లమ్. వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే వీళ్ళ చెవులంతా కూడా దురద పట్టిపోయినాయి. వీళ్ళు ఇహ సంబంధమైనటువంటి వాటి మీదే పెట్టారు కాబట్టి, అందుకనే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకింత డబ్బులొస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ పర్స్ అంత లావయిపోతుంది. మీ దాంట్లో మీ క్రెడిట్ కార్డ్‌లో డబ్బులు పడిపోతాయి. మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడిపోతాయి. ఎందుకు ఇట్లాంటి దురద చెవులు కలిగినటువంటి ఆ దురదను గోకేవాళ్ళు ఎందుకొస్తారంటే, వీళ్ళకి డబ్బనేటువంటి దురదుంది వీళ్ళకి. మొత్తం దురద పట్టిపోయింది. సో, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఏ వ్యాధులు రావు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇదవుతుంది. అంటే వీళ్ళ ఇహ సంబంధమైనటువంటి సఫలత మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది గాబట్టి, అదే విగ్రహం గాబట్టి, ఆ విగ్రహాన్ని అందించేటువంటి వాళ్ళే వస్తారు. ఆ విగ్రహానికి సంబంధించినటువంటి దురదని చక్కగా గోకేటువంటి వాళ్ళే వస్తారు. సో, ఈ ఎగ్‌లోను కూడా వీడికున్నటువంటి ఇబ్బందదే. ఏమిటంటే, వీడికి దురదుంది. వీడికేంటంటే ఏ విధమైనటువంటి వివేచన లేదు. సో, వెళ్ళిన తర్వాత నాకు దేవత విగ్రహాల దాకా వెళ్ళిన తర్వాత నాకు దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడని గాని, అవునా? అరేయ్! సైలెన్స్ ఎళ్ళండ్రా అందరూ అని చెప్పేసి బయటికి పంపించేసిన తర్వాత ఏం చేశాడో చూడండి ఇక్కడ. సో, యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లటి మేడ మీద కూర్చొనున్నాడు. సో, యెహూదు నీతో అంటే ఇక్కడ చూడండి ఇజ్రాయేలీలేమో శ్రమలు పడిపోతున్నారు. ఇతను మాత్రం చల్లటి మేడ గదిలో ఉన్నాడు. ఆ కాంట్రాస్ట్ కూడా మనం చూడాలి. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటుందని చెప్పగా, అతడు తన పీఠం మీద నుంచి లేచేట. అంత అంటే అంత స్థూలకాయుడైనప్పటికీ గూడా ఇప్పటిదాకా కూర్చొని ఉన్నాడు. కానీ ఇదనేటప్పటికి యాక్చువల్‌గా కొంచెం లేచాడు. చూడండి ఎప్పుడు ఆహ్, దేవుని పనికి డబ్బులివ్వాలి అనేటువంటి వాళ్ళు ఆహ్, త్యాగపూరితంగా చాలా సంతోషంగా ఇవ్వటం అనేటువంటిది కాదు. ఆహ్, అలా ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే మేము మేము ఇంతిస్తే దేవుడికి మాకు అంతిస్తాడా? మేము రూ. 10 ఇస్తే దేవుడు మాకు రూ. 1,00,000 ఇవ్వాలి. ఈ రోజుల్లో హైదరాబాద్‌లో ఉన్నటువంటి సంఘాలు, ఈ పెద్ద పెద్ద సంఘాల్లో మనకి కల్వరి టెంపుల్ లాంటివి
అందులో ఉన్నటువంటి మెసేజెస్ అన్నీ కూడా అందులో ఉన్నటువంటి టెస్టిమనీస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి? టెస్టిమనీస్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, నేను ₹1,00,000 ఏశాను ఇక్కడ. నాకు దేవుడు 10,00,000 ఇచ్చాడు. నేను 10,000 ఏశాను. దేవుడు ₹1,00,000 ఇచ్చాడు నాకు. చాలా మందికి ఏముంటుందంటే, అయ్యో! బ్రదర్ మీరు అట్లా పేర్లు చెప్తే ఎట్లాగా మీరు అట్లా అట్లా జడ్జ్ చేయకూడదు బ్రదర్. మీరు అట్లా తీర్పు తీర్చకూడదు బ్రదర్ అంటారు. వీళ్ళు కూడా అసలు యాక్చువల్‌గా దురదజీవులు కలిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి గోకే వాళ్ళే వస్తారు. ఎక్కడ చెప్పింది బైబిలు? సువార్తని నాశనం చేసేటువంటి యేసు ప్రభు యొక్క నామాన్ని భ్రష్టు పట్టించేటువంటి వాళ్ళు, పొల్యూట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడమని బైబిల్ ఎక్కడ చెప్పింది? వాళ్ళ గురించి ఏం మాట్లాడొద్దని బైబిల్ ఎక్కడ చెప్పింది? ఒక నపుంసక జాతిని సంఘంలో బయలుదేరేటట్టుగా చేస్తున్నాం మనం. ఏంటంటే నపుంసక జాతి ఏంటంటే, ఈ అటు ఇటు కానటువంటి వాళ్ళు సంఘాల్లో ఎక్కువైపోయారు ఈరోజు. ఏంటంటే నీతికి నిలబడలేనటువంటి వాళ్ళు, కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా సరే, తప్పు అని ఖండించలేనటువంటి నపుంసక జాతి సంఘంలో బయలుదేరింది. కానీ నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి జాతి అసలు సంఘానికి చాలా చేడిది. తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే సంఘానికి భ్రష్టు పట్టినప్పుడు సంఘంలో నీతిమంతులు గనక లేవకపోతే సంఘానికి సాక్ష్యం ఏముంటుంది ప్రపంచంలో? ఈరోజు ఇట్లాంటి వాళ్ళని బట్టి కాదు, ఈ పెద్ద పెద్ద హిందూ సంస్థలు హిందుత్వాన్ని మేము పరిరక్షిస్తాం అనేటువంటి చెప్పుకున్నటువంటి సంస్థలన్నిటికీ ఎవరి పేరు మీద వీళ్ళు చేస్తుంది? ఇట్లాంటి వాళ్ళని బట్టి కాదు. అంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు మనల్ని అటాక్ చేయడం మానేస్తారని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏదో ఒకటి అటాక్ చేస్తారు. కానీ మనలో తప్పును చూపించి మాట్లాడుతున్నప్పుడు మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ₹1,00,000 నేను దేవుడికేస్తే 10,00,000 ఇచ్చాడు. అదే సాక్ష్యం అంటే. అది చూసిన తర్వాత చాలామంది వాళ్ళు కూడా పురికొల్పబడి వేయటమా? అదే సాక్ష్యం అంటే. అదే జీవితం అంటే. అదే ఇవ్వటం అంటే. అదే పౌలు గారు మాసిదోనియుల గురించి మాట్లాడినటువంటిది. వాళ్ళ దగ్గర ఉన్నదానికంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు దేవుడికి. ఎందుకు? దేవుని యొక్క పిల్లలు మిగిలినటువంటి ప్రదేశంలో వాళ్ళు కరువుతో చచ్చిపోతున్నారని చెప్పి, ఈ కరువుతో చచ్చిపోయేటువంటి వాళ్ళు కరువుతో చావకూడదు. మాకున్నటువంటి దాంట్లోంచి మేము గుప్పిలి విప్పి మేము యాక్చువల్‌గా వాళ్ళని ఆదుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో వేశారు. అంతేగాని వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని, పౌలు గారి యొక్క సంచిని నింపటానికి కాదు ఏసింది ఆ డబ్బులు. యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళ సహోదరులు, సహోదరీమణులు ఆకలితో చచ్చిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు యాక్చువల్‌గా చాలా త్యాగపూరితంగా డబ్బులిచ్చారు. పౌలు గారి యొక్క పరిచర్యని బలపరచడానికి డబ్బులిచ్చారు. ఎందుకు? సువార్త పట్ల వాళ్ళు భారం కలిగి ఉన్నారు కాబట్టి. కానీ ఎట్లా తయారు చేశారు దాన్ని? అలా ఎలాంటి సాక్ష్యాలు మనం పెట్టుకుంటున్నాం ఈ రోజున? నువ్వెంతిస్తే దేవుడు అంతిస్తాడు. ఎక్కడి నుంచొచ్చిందిది? ఎక్కడి నుంచొచ్చింది? నువ్విస్తే నేను గుండు గీయించుకుంటాను. 7 కొండలెక్కొస్తాను. ఇక్కడి నుంచి కదా వచ్చిందది? ఇది ఎవరిది చూపిస్తోంది? ఎవరిదంటే ఇది ఎగ్లోన్ లాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇది. ఇట్లాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి వివేచన ఉండదు. వీళ్ళు ఎప్పటికి కూడా ఏంటంటే, నీతిని మాట్లాడినటువంటి వాళ్ళని ఊరుకోరా అని చెప్పేసి అంటారు. దరిద్రాన్ని మాట్లాడుకున్న దేవుని వాక్యం, దేవుని మాటలు అనేటువంటి ముసుగులో అబద్ధ బోధన మాట్లాడేటువంటి వాళ్ళని మాత్రం వీళ్ళు ఏమనటానికి వీళ్ళు ఇష్టపడరు. ఇట్లాంటి వాళ్ళే ఏం చేశారంటే, యెషయా లాంటి ప్రవక్తల్ని రంపం పెట్టి కోసేసినా సరే చప్పట్లు కొట్టేశారు. సంఘ చరిత్రలో కూడా యాన్హుస్ అనేటువంటి ఆయన్ని కట్టెకి కట్టేసి తగలబెట్టేసినప్పుడు, ఆయన మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసేటప్పుడు వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. పోపుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దొంగ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని పైకెత్తారు. అది ఏంట్రా మీరు తప్పు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళని కాల్చేసినప్పుడు చప్పట్లు కొట్టారు. నపుంసక జాతి ఇదంతా కూడా. సంఘంలో నపుంసక జాతి ఇదంతా కూడా. నీతి లేదు. నీతి పట్ల భారం లేదు. నీతి పట్ల ఆకలి దప్పులు లేవు. నీతి కోసం నిలబడటం లేదు.
తప్పును తప్పుగా ఖండించేటువంటి దమ్ము లేదు. సత్యాన్ని పైకెత్తి చూపించేటువంటి శక్తి లేదు. తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది గదా! బయట వాళ్ళు మీదిరొచ్చు అని చెప్పే ముందు ఒకసారి మన లోపల చూసుకున్న తర్వాత మన దగ్గర ఎంతుందో చెత్త, లోపల కడగాల్సినటువంటిది ఎంతుందో. ఇదంతా కాదు, ఇదంతా అవసరం లేదు మేము ఇదంతా చూసుకోమంటే మనం కూడా ఇజ్రాయేలీలానే చేస్తున్నాం. ఎంతసేపటికి బయటవాడు మమ్మల్ని అటాక్ చేస్తున్నాడని బాధపడుతుంది తప్పితే, లోపల మనం ఏం చేస్తున్నాం రా తప్పనేటువంటిది చూసుకోవటం లేదు. సో యెహూదు కత్తి తీసుకొని పొడి చేసాడు. ఈ ప్యాసేజ్ మొత్తంలో కూడా యెహోవా అనేటువంటి పదం ఎన్నిసార్లు కనిపించిందో ఒకసారి చూడండి. పన్నెండవ వచనం నుంచి లేకపోతే 15వ వచనం నుంచి 29వ వచనం వరకు యెహోవా అనేటువంటి పదం ఎన్నిసార్లు కనిపించిందో చూడండి ఒకసారి. విచిత్రం ఏంటంటే, మీరు తర్వాత లెక్కేసుకొని నాకు చెప్పండి. నేను ఆల్రెడీ లెక్క పెట్టాను. ఏంటమ్మా? 2 టైమ్స్. యాహ్! యాక్చువల్‌గా 2 ఆర్ 3 టైమ్స్ కనిపిస్తుంది మనకి. కానీ విషయం ఏంటంటే, యెహూదు చేసినటువంటి పని అంతా ఈ పొడవటం ఇదంతా ఈ పరిస్థితి అంతట్లో గూడా ముఖ్యంగా 16వ వచనం దగ్గర నుంచి చూస్తే యెహోవా అనేటువంటి పేరే కనిపించదు మనకి. ఇరవయో వచనంలో దేవుని మాట అని ఉంటుంది గానీ, యాక్చువల్‌గా మీ దేవుళ్ళ మాట. యాక్చువల్‌గా అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, వీళ్ళ దేవుళ్ళు మోయాబీయులు అయినటువంటి వాళ్ళ యొక్క దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాట అది. సో, కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఈ దేవుడి మాట అనేటువంటిది కాదు. యాక్చువల్‌గా ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ విగ్రహాలు నాకు చెప్పినయి కొన్ని ఒక దర్శనాన్ని ఇచ్చినాయి అనేటువంటి చెప్పినటువంటి మాట అది అక్కడ. ఇది మనసులో పెట్టుకోండి. దీని మీద నేను కొంచెం చెప్తాను మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఈ కత్తి కూడా లోపలికెళ్ళిపోయింది. అంత ఫ్యాట్ అయిపోయింది అతని దగ్గర. అప్పుడు యెహూదు పంచపాడులోకి బయలువెళ్ళి తన వెనుకనున్నటువంటి ఆ మేడగది తలుపు వేసి గడిపెట్టి వెనకాల నుంచి జంప్ అయిపోయాడు. 24వ వచనంలో అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి అంటే లెటర్న్కి వెళ్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. సో ఏంటి ఇంత సౌండ్ వస్తుంది అంటే ఇంత సమయం పట్టింది ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్కి ఇక లోపల ఉన్నా సరే మరి తలుపులు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి వెళ్ళి చూసేటప్పటికి పడి చచ్చిపోయినాడు. ఈ యంగ్ అదే బుల్ అంటే ఏదైతే ఏ దున్నపోత అయితే ఉందో దాన్ని బలి ఇవ్వడం జరిగింది. అందుకనే ఫ్యాట్ అనేటువంటి మాట కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. కెలెబ్ అనేటువంటి పదం బాగా వినిపిస్తుంటుంది ఇందులో. తీసుకున్నాడు కదా, బాగా ట్రిబ్యూట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు అతను ఏమయ్యాడంటే అతనే ట్రిబ్యూట్ అయిపోయాడు అనమాట. ఇతరులు తెచ్చినటువంటి దాన్ని తిని ఏం చేశాడంటే ఆ ఫ్యాట్ అంతా కూడా తనే ఒక ట్రిబ్యూట్ అంటే ఒక బలి అయిపోయాడు తనే. మరి అతను బుల్ కదా, అంటే దున్నపోతు కదా, మరి బలి అయ్యాడు అనమాట. తనే బలి అయిపోయాడు. వారు తడవు చేయుచుండగా యెహూదు తప్పించుకొని మళ్ళీ ఆ విగ్రహాలు దాటి వెళ్ళిపోయాడు అనమాట. 27వ వచనంలో అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇజ్రాయేలీలందరూ కూడా మన్య ప్రదేశానికి దిగి
అతని యొద్దకు వచ్చారు. అతడు వారి ముందుగా సాగి, సో నా వెంబడి త్వరగా రండి అని చెప్పేసి, మీ శత్రువులైనటువంటి మోయాబీయులను యెహోవా మా చేతికి అప్పగించాడని చెప్పేసి వాళ్ళని యుద్ధం చేయడం జరిగింది. సో యోర్దాను రేవులను పట్టుకొని, ఆ మాటని మీరు ఏం చేస్తారంటే యోర్దాను రేవులను పట్టుకొని అనేటువంటిది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని వారాల తర్వాత మళ్ళీ నేను ఈ పదం దగ్గరికి వస్తాను. యెఫ్తా గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తాను నేను. సరే, ప్రస్తుతానికి అది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి మీరు. ఏం జరుగుతుంది ఇక్కడ? యెహూదు చేసినటువంటిది ఎంతవరకు దేవుని యొక్క చిత్తానుసారం అయినటువంటిది, ఎంతవరకు దేవుని యొక్క చిత్తానుసారం కానటువంటిది, ఇట్లా మోసం చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతేనా? దేవుని పిల్లలు రక్షించబడతారంటే ఎట్లాంటి పరిస్థితినైనా ఎలాగైనా చేసేయచ్చా? అల్టిమేట్గా టైరెంట్స్ చంపబడతారు. అంటే ఎగ్లోన్ లాంటి భయంకరమైనటువంటి భయంకరులు, వాళ్ళకి దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి రావటం అనేటువంటిది సత్యం. కానీ ఈ రకంగా రావటం అనేటువంటి విషయం కనుక మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథకర్త కూడా యెహోవా నామాన్ని అక్కడ యెహూదు చేసినటువంటి ఆ కన్నింగ్ పని ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో అక్కడ యెహోవా నామం అనేటువంటి దాన్ని ఉపయోగించకుండా ఎందుకో చాలా దూరంగా ఉంచాడు ఈ దేవుని పరిశుద్ధమైనటువంటి నామాన్ని. అక్కడ యెహూదు చేసినటువంటి పని హ్యూమన్ లెవెల్లో గనక ఆలోచిస్తే, యెహూదు దేవునికి తగినటువంటి వ్యక్తిగా, ఓత్నియల్ లాగా దేవునికి సెన్సిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించడు. హీ ఈజ్ సంబడి యాక్చువల్లీ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ స్కీమ్స్. తన యొక్క స్కీమ్స్ మీద, తన యొక్క స్కీమ్ని తెలుగులో ఉంటాం, తన యొక్క కుతంత్రం మీద తను వెరీ గుడ్, థ్యాంక్ యూ. తన యొక్క కుతంత్రం మీద తను ఆధారపడినటువంటి వ్యక్తి. కానీ ఈ కుతంత్రం కూడా అల్టిమేట్గా దేవుడు ఈ కుతంత్రంలో పాలిభాగస్తుడిగా ఉండటానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, ఈ కుతంత్రంలో దేవుని యొక్క పాత్ర లేకపోయినప్పటికీ కూడా, దేవుడు అల్టిమేట్గా ఎగ్లోన్ లాంటి వాళ్ళని తీర్పుకు తీసుకురావటానికి, యెహూదు లాంటి వాళ్ళ యొక్క కుతంత్రాన్ని ఎట్లా ఉపయోగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి ఇక్కడ. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేద్దాం అనేటువంటిది బైబిల్ యొక్క సిద్ధాంతం అసలు ఎప్పటికీ కాదు. సో దేవుడు చేస్తుంది ఏంటంటే, తప్పు చేయించినా సరే నేను రాష్ట్రకి ఒప్పు అవుతుంది అనేటువంటిది కాదు. హ్యూమన్ లెవెల్లో ఈ కుతంత్రం అనేటువంటిది కుతంత్రమే. కానీ అల్టిమేట్గా దేవుని యొక్క తీర్పు ఎగ్లోన్ మీదకి రావటం అనేటువంటి దాని వైపు దేవుడు దాన్ని తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అలాని యెహూదు తప్పు చేయలేదని కాదు. యూదా యేసు ప్రభుని అప్పగించడం అనేటువంటిది యేసు ప్రభు, అది యూదా యొక్క దుష్టత్వం. అది డబ్బులకు అమ్ముడుపోయినటువంటి తత్వం. అది పిలాతు చేసినటువంటిది నీతికి నిలబడలేనటువంటి నపుంసకత్వం. పిలాతు చేసినటువంటి పని సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం లేకపోవటం, మంచి ప్రశ్న వేసినప్పటికీ కూడా ఆ ప్రశ్నకి సమాధానం వినేదాకా ఓపిక లేకపోవటం. ఎందుకంటే సత్యం ఏంటి అనేటువంటి మాట అడిగిన తర్వాత సత్యం ఏంటో తెలుసుకోవాలన్నటువంటి ఆశ లేకపోవటం. సో పిలాతు తప్పది, హేరోదు తప్పది, యూదుల యొక్క తప్పది. ఇంతమంది యాక్చువల్గా తప్పు చేశారు. కానీ అల్టిమేట్గా దేవుడు దాన్ని లోకానికి రక్షణ తీసుకురావటానికి, అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పట్ల ఆయన యొక్క దయార్థ హృదయాన్ని, శాశ్వత కాలమైనటువంటి ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను దేవుడు ఒక కార్యరూపంలోకి తీసుకురావటానికి, కార్యశీలత్వంలోకి తీసుకురావడానికి ఉపయోగించుకున్నాడు దాన్ని. యేసు ప్రభు ద్వారా ప్రపంచం మొత్తానికి రక్షణ ఇచ్చేశాడు. యోసేపు యొక్క బ్రదర్స్ అందరూ కూడా యోసేపు పట్ల భయంకరమైనటువంటి జలసీని, అంటే కుళ్ళును కలిగి యోసేపుని చంపాలి అని చెప్పేసి, లేకపోతే యోసేపుని అమ్మేసేయాలి, ఇంక యోసేపుని ఎప్పటికీ మనం ఇంట్లోకి రానివ్వకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కుతంత్రంతో యోసేపుని అమ్మేశారు వాళ్ళు. కానీ దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. వాళ్ళ యొక్క దుష్టత్వం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇజ్రాయెల్ని రక్షించడానికి, తర్వాత ఐగుప్తును కూడా రక్షించేటువంటి దిశగా ఈ కుతంత్రం అనేటువంటిది ఉపయోగపడే విధంగా చేశాడు. అలాని వాళ్ళు యోసేపు యొక్క బ్రదర్స్ తప్పు చేయలేదని కాదు, తప్పు చేశారు. దేవుడే వాళ్ళ చేత చేయించాడని అనకూడదు.
ఎందుకంటే వాళ్ళ యొక్క స్వకీయమైనటువంటి దురాశ మరులు కలుపుగా దురాశ చేత ఏడవబడి వాళ్ళు పాపం చేశారు. దేవుడు వాళ్ళ చేత చేయించడం కాదు. యెహూదు విషయంలో కూడా మనం అదే గుర్తించాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్ ఇది సంఘానికి కూడా. ఏంటంటే మనలో చాలామంది అనుకోవచ్చు ఏంటంటే ఎలాంటి సంఘం పెద్దది చేస్తున్నారు కదా, ఎలాంటి టెక్నిక్లు ఉపయోగించైనా సరే చాలా మందిని కూడగొడుతున్నారు కదా, ఇంతమందికి వాక్యం చెప్తున్నారు కదా, ఏమైతే ఏముందిలే అంటే యేసుప్రభు మీకు డబ్బులు ఇస్తాడని చెప్తే తప్పే ఉంది, చాలా మంది క్రైస్తవులుగా మార్చేస్తున్నారు కదా, తప్పేంటని అనుకుంటున్నారు. కానీ అది దేవుని యొక్క విధానం కాదు. దేవుని యొక్క పనులు దేవుని యొక్క విధానంలోనే చేయాలి. దట్స్ నాట్ అన్ ఐడియల్ వే అట్ ఆల్. సో యెహూదు నుంచి మనకు నేర్చుకునేటువంటిది, యెహూదు నుంచి మనకు దొరికేటువంటి పాఠం ఏమిటంటే, మనం నేర్చుకోకూడనటువంటి పాఠం ఏంటంటే, నేను ఏం చేసినా సరే దేవుడు తన మహిమ కోసం ఉపయోగించుకుంటాడులే అనుకుంటే నేను పట్టం లేచిపోతాను ఇక్కడ. ఎందుకంటే నా మీదకి తీర్పు రాకుండా ఆగదు. దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క పనులు దేవుని యొక్క విధానంలోనే జరగాలి. అదే శోభస్కరమైనటువంటిది. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు సాతాను ఒకటే అంటాడు, ఏంటంటే నీకు ఆకలిస్తుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నాకు దండం పెడితే నీకు అంతా ఇచ్చేస్తాను, నీకు లోకం మొత్తం మీద నిన్ను కొలవటమే కదా కావాల్సింది, నువ్వు మరణ పునరుద్ధానాలు అయిన తర్వాత కూడా ప్రతి నామం కంటే అత్యున్నతమైనటువంటి నామం అవుతుంది నీకు, అది నేను ఇప్పుడే ఇచ్చేస్తాను నీకు, నువ్వు చచ్చిపోకుండా నేను ఇచ్చేస్తాను, నాకు ఒకసారి సాగిలిపడు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను నేను, మరణం లేకుండా అంత కష్టం లేకుండా వచ్చేస్తుంది నీకు ఇదంతా కూడా. ఆకలితో ఎందుకు అలమటిస్తున్నావు? రాళ్ళను రొట్టెలుగా చేసేసుకో, దేవాలయం నుంచి దూకేసి, నిన్ను దేవుడు కాపాడతాడని అనే సంగతి, దేవతలు నిన్ను కాపాడితే నువ్వే మెస్సయ్య అని అందరికి తెలిసిపోతుంది. షార్ట్ కట్ కదా ఇది, ఆ పని చేసి. కానీ ఆయన యెహూదు లాంటి వాడు కాదు కదా షార్ట్ కట్లు తీసుకోవడానికి. దేవుని యొక్క పనులు దేవుని యొక్క విధానంలోనే జరగాలి. అందుకనే మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట వల్ల బతికేది. దేవుడైన యెహోవాను శోధించొద్దని ఉంది, వాక్యాన్ని కట్టుబడ్డాడండి. అందుకనే దృష్టి గురించి మాట్లాడాను, జ్ఞాపకం ఉందా? ఎవరి దృష్టిలో ఇది నీతి? యేసు ప్రభుని గనక మనం తూనికలో పెడితే, దేవుని యొక్క దృష్టి అనేటువంటిది ఒకవైపు పెడితే, యేసు ప్రభు యొక్క దృష్టి అనేటువంటిది ఇంకొక పళ్ళెంలో పెడితే, తూనికలో ఎక్కడా కూడా మైక్రో ఇది కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చక్కగా తూగేటువంటిది. ఆయన నీతి అంత గొప్పది. బైబిల్ ఒకటే అడుగుతుంది, ఏంటంటే ఎవరి దృష్టిలో నువ్వు నీతిమంతుడివి, ఎవరి దృష్టిలో నువ్వు నీతిమంతురాలివి? దేవుని దృష్టిని చూసుకుంటున్నావా, లేకపోతే నీ దృష్టిలో నీకు నువ్వే గొప్పవాడివి, నువ్వే గొప్పదానివి, నువ్వు చేసేటువంటి పనులన్నింటినీ నేను చేస్తుంది కరెక్టే అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించాలి. అల్టిమేట్లీ దేవుడు తన పిల్లల పట్ల భారం కలిగి ఉన్నవాడు కాబట్టి, వాళ్ళు ఆయనతో నిబంధనని తుంచేసినా సరే ఆయన విశ్వాస్యత కలిగినవాడు కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపడకపోయినా సరే వాళ్ళ యొక్క మనుగడ కొట్టివేయకుండా ఆయన ప్రేమతో కృపాబాహుళ్యంతో దిగొచ్చి వాళ్ళని రక్షించడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మనం ఆసరాగా తీసుకోకూడదు. మేము ప్రతిసారి మా పాపాలు ఒప్పుకోకుండా మా విధానాలను సరి చేసుకోకుండా మేము దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తున్నాడు కదా, మా విధానాలని అంటే మా విధానాలు కరెక్టే అనమాట అని అనుకోవడానికి లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ విషయాన్ని. ఏంటంటే నువ్వు విడుదల పొందినంత మాత్రాన కష్టంలో నుంచి నువ్వు చేస్తుందంతా సరైందని ఆ సరైనటువంటి విధానంలో నువ్వు ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దేవుని యొక్క కృపా బాహుళ్యాన్ని బట్టి, ఆయన యొక్క దయను బట్టి దేవుడు రక్షిస్తాడు. ఆయన నీ పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క విశ్వాసతను బట్టి రక్షిస్తాడు. కానీ మనం దానికి ప్రతిగా చూపించాల్సింది ఏమిటంటే, నేను అసలు దేవుని యొక్క దృష్టిలో సరిగ్గా ఉన్నాను లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. నన్ను విడిపించాడు కాబట్టి నేను చేస్తున్న పనులన్నీ సరే అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు. న్యాయాధిపతుల గ్రంథం ఖచ్చితంగా అట్లాంటి జీవిత విధానాన్ని, అలాంటి ఆలోచన విధానాన్ని ఖండిస్తుంది. తప్పది. దేవా, నువ్వు నన్ను విడిపించావు,
నీ యొక్క కృపను బట్టి నన్ను విడిపించావు, నీ యొక్క దయను బట్టి విడిపించావు. కానీ నాలో నీకు ఆయాస్కరమైనటువంటి మార్గం ఏదన్నా ఉందా ఒకసారి చూపించు ప్రభా. నీకు ఆయాస్కరమైనటువంటి తలంపులు నాలో ఏమైనా మిగులుతున్నాయా ఒకసారి చూపించు ప్రభా. నీ దృష్టిలో నన్ను సరైనటువంటి వాడిగా, సరైనటువంటి దానిగా చేయి ప్రభా. ప్రార్థించుకున్నాం. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, దేవా నీ దృష్టిలో సరైనటువంటి వాళ్ళుగా మమ్మల్ని చేయండి, నన్ను చేయండి. నీ దృష్టిలో ఆయాస్కరమైనది నాలో ఏదన్నా ఉందేమో, తలంపు కానీ, ఆలోచన కానీ, దృష్టి కానీ, దేవా నేను చేసేటువంటి పనులు కానీ, నేను అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ, నా జీవిత శైలి కానీ ఎక్కడైనా సరే దేవా నీ దృష్టికి సరైనటువంటిదిగా లేకపోతే దేవా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి, మీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి. యేసు ప్రభు లాంటి వారిగా మమ్మల్ని చేయండి దేవా. మా ద్వారా మీ యొక్క రక్షణను మీరు ప్రబలించుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు మాత్రమే రక్షణ ఇచ్చేటువంటి వాడు, కానీ ఆ రక్షణని మీరు మా ద్వారా, మా జీవిత విధానం ద్వారా, మా మాటల ద్వారా ఆ రక్షణ అనేటువంటి సువాసన మీరు వెదజల్లుతున్నారు దేవా. మేము ఆ రక్షణని హోల్డ్ చేసేటువంటి అంగీకార యోగ్యమైనటువంటి పాత్రలుగా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మేము సరైనటువంటి వాళ్ళుగా లేకుండా సువాసన వెదజల్లటం మాకు ఇష్టం లేదు. మేము దుర్వాసనని వెదజల్లుతాం దేవా. మమ్మల్ని సరైనటువంటి పాత్రలుగా చేసి మీరు ఉపయోగించుకోమని విజ్ఞాపన చేస్తున్నాం. మా జీవితాల నుంచి మీరు మహిమ పొందండి, మా జీవితాల నుంచి మీరు ఘనత పొందండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పోయిన వారు కూడా మరి లేచి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా సరిచేసుకుని మరలా ప్రభులో కొనసాగినట్లుగా నీ యొక్క వాక్యంలో నీ బిడ్డలందరినీ బలపరచండి. ఈ రీతిగా మరొకసారి మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ భేష్మ పరిచర్య మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ, పెద్దలు బాలసున్న గారిని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటూ, మా రక్షకుడు ప్రియకుమారుడు యేసు ప్రభువారి యొక్క జీవం గల నామములో ప్రార్థించి స్తుతించి సహాయంకి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారందరికీ ప్రభువే సహాయం చేయబడును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు.